హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసాను, నేను మీ వసంతను. చూడండి ఫ్రెండ్స్, గ్యాస్ అయిపోతుందన్న కంగారులో మాత్రం నేను స్టార్టింగ్ నుంచి వీడియో తీయలేకపోయాను ఫ్రెండ్స్. చూడండి, తలకాయ మాంసం అన్నమాట. ఉల్లిపాయలు, ఉప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ, పసుపు అన్నీ, మళ్ళీ టమాటా పేస్ట్ చేసి వేసాను. ఇంకా కొత్తిమీర కూడా వేసేసి ఇక విజిల్ పెట్టేసుకుంటున్నా అనమాట. ఎందుకంటే ఒకటొకటి అయ్యే వరకు మనకి సిలిండరు ఖర్చు అవుతుంది కదా అని ఇంకా అన్నీ కలిపి పెట్టేసాను ఫ్రెండ్స్. చూడండి, కర్రీ కంప్లీట్. 5-6 విజిల్స్ అయితే కూర ఉడికిపోయింది. ఇక మా మనవడైతే పొద్దున పిండి ఉంటే పూరీ చేసి ఇవ్వమన్నాడు. ఆయన కోసమని పూరీ చేశాను. చూడండి, ఇంకా ఆయనైతే పూరితో టేస్ట్ చేస్తున్నాడు. ముక్కలు వేసుకోరా అంటే వద్దంటున్నాడు. ఇంకా వాడి కోసం పూరి అయితే చేశాను. ఇంకా చూడండి, ఇక నా కోసం అయితే రాగి సంకటి చేసుకుందామనేసి కొంచెం వాటర్ పెట్టాను పొయ్యి మీద, కొంచెం ఉప్పు వేసాను. ఇంకా పిండి ముందుగా మనం కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలన్నమాట. అలాగే పౌడర్ వేస్తే ఉండలు కడతా ఉంటుంది. అందుకే ముందు మనం అలాగ పేస్ట్ చేసేసుకొని ఆ నీళ్ళలో ఉప్పు వేసాం కదా, అందులో ఇది వేసి కలుపుతూ ఉండాలి, అలాగా ఉండలు కట్టకుండా. చూడండి, ఇంకా మనకు అలాగా కలుపుతూ ఉంటే ముద్ద అయిపోద్ది అన్నమాట. ఇంకా ముద్దని మాత్రం మనము తలకాయ కూరతో అయినా కాళ్ళ కూరతో అయినా టేస్ట్ చేస్తే ఉంటుంది నా సామిరంగా. చూడండి, ఇంకా కర్రీ అయితే వేసుకుంటున్నాను. ఇంకా మా వారికి నాకు ఈ రాగి ముద్ద అయితే చేసానమాట. ఇది ఇంట్లో ఇంకెవరు తినరనమాట, అందుకే. చూడండి, ఇంకా దాంతో టేస్ట్ చేస్తున్నాను. చాలా చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఇంకా నిమ్మలంగా కూర్చొని తిందామనేసి కూర్చున్నా. చూసారా ఫ్రెండ్స్, అలాగా ట్రై చేయండి. సిలిండర్ కోసం అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా అందుకే అన్నీ కలిపి పెట్టేసుకోండి, ఒక పని అయిపోతుంది. ఇంకా అది ఇది తాలింపులు అంటే చాలా సిలిండర్ అవుతుంది. అందుకే అన్నీ కలిపి ఒక్కసారి కుక్కర్లో పెట్టినామంటే అయిపోతుంది. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, ఇంకా కర్రీ అయితే సూపర్.